జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారసలు ఈ 3 రోజులు మాత్రం. లక్షల్లో వస్తారిక్కడికి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నేనైతే తమిళనాడు నుంచి కూడా కొంతమంది మాట్లాడటం చూశాను వచ్చిన వాళ్ళు. ఎవరైనా లైఫ్‌లో ఖచ్చితంగా ఒక్కసారి చేయాల్సిన ఎక్స్‌పీరియన్స్ ఇది నిజంగా. వెహికల్స్ చూడండి అసలు కార్లు ఎక్కడి నుంచి ఉన్నాయో 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి పార్కింగ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలైతే. నైట్‌లో వచ్చేసారు. నైట్‌లో దిగుతారు కొండలు. అక్కడ లైటింగ్ ఉండదు, ఏముండదు. పౌర్ణమి వల్ల కొంచెం లైటింగ్ ఉంటుందక్కడ. కనిపిచ్చని దాంట్లోనే దిగేస్తుంటారు జనాలు. ఆ భక్తి అలా ఉంటుంది. నా సజెషన్ ఏందంటే ఎవరైనా వచ్చేవాళ్ళు మార్నింగ్ 6 లోపల మీరు స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి కొండ దిగేది. మీరు ఒకవేళ నేను హైదరాబాద్ 1 గంటకి బయలుదేరితే 6 కల్లా వచ్చాను. 6 స్టార్ట్ చేశాను. అలా మీరు కూడా మీ టైం చూసుకొని 6 కల్లా ఇక్కడికొచ్చేయండి. ఎందుకంటే రష్ కొంచెం తక్కువుంటుంది. దర్శనం బాగా అవుతుంది మీకు. ఎర్లీ మార్నింగ్ గాబట్టి. మీరు గూడా రిటర్న్ అయిపోవచ్చు. 1 డేలో ట్రిప్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేకపోతే టైం పెరిగే కొద్దీ జనాలు పెరుగుతారు. మీకు దర్శనం టైము పెరిగిపోద్ది. చీకటి పడిపోతుంది.